ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి రేణు దేశాయ్ విషయమే. తెలుగు సినీ ప్రేక్షకులకి సీనియర్ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా సుపరిచితమైన రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై కెరియర్ లో అంతలా సక్సెస్ ని అందుకోలేకపోయిన పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నాక కాస్ట్యూమ్ డిజైనర్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి కొంతవరకు గుర్తింపును తెచ్చుకుంది. కానీ పెళ్లయ్యాక యాక్టింగ్ కి పూర్తిగా దూరమైన రేణు దేశాయ్ ఆ తర్వాత పిల్లల ఆలనా పాలనలో గడిపింది. ఇక అలా ఎప్పుడైతే తన భర్త నుండి విడాకులు తీసుకొని విడిపోయిందో తన మకాన్ని పూణేకి మార్చేసి మీడియాకి కూడా పూర్తిగా దూరమైంది. అలా దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ యాక్ట్ చేసిన టైగర్ నాగేశ్వరరావు మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రేణు దేశాయ్ కి అంతలా గుర్తింపు రాలేదు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె ఇప్పటి వరకు మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదని, ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదని, అప్పట్లో తన గురించి బ్యాడ్ గా మాట్లాడిన వారు ఇప్పుడొచ్చి తనకి క్షమాపణలు చెబుతున్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను 15 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి అందరూ తనని మనీ మైండ్ పర్సన్ అని పిలిచేవారని, నిజానికి తను మనీ మైండ్ అయి ఉంటే 15 ఏళ్ల వయసులో తన కెరియర్ ని ఎందుకు వదిలేసేదాన్ని, ఇంకొన్ని సంవత్సరాలు సినిమాలు చేసుకుని నేమ్ ఫేమ్ సంపాదించేదని, అది వదిలేసి ఫ్యామిలీని ఎందుకు ఎంచుకున్నానని, తాను ధర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతానని, దైవభక్తి కూడా ఎక్కువేనని, తనకి ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని, కొన్నాళ్ల తర్వాత సన్యాసం కూడా తీసుకుంటానని, అకిరా ఆద్య బాధ్యతలు తీరిపోయిన తర్వాత ధ్యానం చేసుకుంటూ మిగిలిన జీవితాన్ని గడుపుతానని చెప్పడంతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. నిజంగానే రేణు దేశాయ్ సన్యాసం తీసుకుంటుందా? రెండోసారి పెళ్లిపీటల దాకా వెళ్లిన రేణు దేశాయ్ పెళ్లిలో ఏం జరిగింది? తన కొడుకు కోసం కెరియర్ ని, జీవితాన్ని త్యాగం చేస్తుందా? రేణు దేశాయ్ 50 కోట్ల భరణం విషయంలో ఎంతవరకు నిజముంది అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే రేణు దేశాయ్ గుజరాతీ ఫ్యామిలీలో జన్మించగా ఆ ఫ్యామిలీలో అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో రేణు దేశాయ్ మరియు తన అక్కకి తల్లిదండ్రుల నుండి ఎక్కువగా ప్రేమ దక్కేది కాదు. దీంతో రేణు దేశాయ్ అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనుకునేది. కానీ చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రేణు దేశాయ్ 10th లో ఫెయిల్ అవ్వడం వల్ల తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి పేరు డబ్బు సంపాదించాలని డిసైడ్ అయి మోడలింగ్, యాక్టింగ్ చేయాలనుకునింది. ఇక ఇదే విషయం తన ఇంట్లో వారికి చెప్పగా అందుకు వారు ఒప్పుకోకుండా తనకి పెళ్లి చేసి పంపించేయాలని సంబంధాలని వెతికే పనిలో పడ్డారు. దీంతో అక్కడే ఉంటే ఇష్టం లేని పెళ్లి చేస్తారని భయపడిన రేణు దేశాయ్ ముంబైకి పారిపోయింది. అలా కూతురు పారిపోయినా తన తండ్రి పట్టించుకోకుండా తనకి బరువు తగ్గిందనుకొని తన పని తాను చూసుకోగా మరోవైపు రేణు దేశాయ్ బాంబేకి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రయల్స్ ని మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ తో పెరిగిన పరిచయం కారణంగా అతని సహాయంతోనే తనకి సింగర్ శంకర్ మహాదేవన్ యొక్క ఆల్బమ్ సాంగ్ లో యాక్ట్ చేయగా ఆ సాంగ్ ద్వారా రేణు దేశాయ్ కి కొంతవరకు గుర్తింపు రావడంతో ఆ తర్వాత తనకి చిన్న చితక యాడ్స్ లో యాక్ట్ చేసే ఛాన్స్లు వచ్చాయి. అలా రోజుకి 300 రూపాయల నుండి 400 రూపాయలు సంపాదిస్తున్న ఆ వచ్చే డబ్బులు రూమ్ రెంట్ కి గాని తినడానికి గాని సరిపోకపోవడంతో సినిమాల్లో యాక్ట్ చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంది. ఇక అలా హిందీలో ఎంత ట్రై చేసినా ఎవరూ తనకి ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో సౌత్ మూవీస్ లో ట్రై చేయగా ప్రభుదేవా యాక్ట్ చేసిన జేమ్స్ పాండు మూవీలో తనకి సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే బద్రీ మూవీ కోసం పూరి జగన్నాథ్ బాంబేలో హీరోయిన్ ని వెతుకుతున్నాడనే విషయం తెలుసుకున్న రేణు దేశాయ్ అతన్ని వెళ్లి కలవగా తాను పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి రేణు దేశాయ్ ఒప్పుకోవడంతో తనని పవన్ కళ్యాణ్ సరసన సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక రేణు దేశాయ్ కూడా పవన్ కళ్యాణ్ పక్కన యాక్ట్ చేస్తే తన దిశ మారిపోతుందని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవ్వచ్చు అనుకుంది. ఇక అలా బద్రీ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు 17 ఏళ్లున్న రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా ఈ విషయం రేణు దేశాయ్ తల్లిదండ్రులకి తెలిసి వారు హైదరాబాద్ కి వచ్చి తనకి నచ్చజెప్పిన తానప్పటికే పవన్ కళ్యాణ్ తో పీకల్లోతు ప్రేమలో ఉండడం వల్ల వారితో ఉన్న సంబంధాన్ని తెంచేసుకుంది. ఇదిలా ఉంటే అప్పటికే పవన్ కళ్యాణ్ కి నందిని గారితో పెళ్లై ఉండడంతో విడాకులు ఇవ్వకుండానే రేణు దేశాయ్ తో సహజీవనం చేయగా పెళ్లికి ముందే వారిద్దరూ 2004లో అకిరానందన్ అనే బాబుకి జన్మనిచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నందిని గారు తనకి వేరే దారి లేక 2007లో కోర్టులో కేసేసి 5 కోట్ల భరణం తీసుకుని పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇచ్చేసింది. ఈ క్రమంలోనే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం, అపోజిషన్ వారంతా తన తమ్ముడు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నాడనే వార్తల్ని స్ప్రెడ్ చేయడంతో తన రాజకీయ భవిష్యత్తుకి దెబ్బ పడుతుందని ఆలోచించి పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ కి 2009లో సింపుల్ గా ఇంట్లోనే పెళ్లి చేయడం జరిగింది. ఇక పెళ్లి తర్వాత 2010లో ఆద్య అనే అమ్మాయికి జన్మనివ్వడంతో వారిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ మరియు సపోర్ట్ ని చూసి ఇండస్ట్రీలో వీరిని పవర్ కపుల్ అని పిలవడం మొదలెట్టారు.
విడిపోయారు. కానీ ఉన్నట్టుండి వీరిద్దరూ 2012లో అఫీషియల్ గా విడాకులు తీసుకోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలేం జరిగిందని ఆరా తీయగా 2011లో తీన్మార్ మూవీ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా అనే డాన్సర్ ని కలవగా వీరిద్దరికీ పెరిగిన మంచి పరిచయం కారణంగా సీక్రెట్ గా డేట్ చేస్తున్నారనే విషయం రేణు దేశాయ్ కి తెలిసి హార్ట్ బ్రేక్ అయి మానసికంగా కృంగిపోయింది. ఇక అలా పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా పెళ్లి కాకుండానే ఒక అమ్మాయికి జన్మనిచ్చారని తెలిసి భర్తతో ఉండలేక రేణు దేశాయ్ విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక అలా విడాకుల తర్వాత హైదరాబాద్ లో ఉండలేక తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పూణేకి వెళ్లిపోయిన రేణు దేశాయ్ ఆ తర్వాత డైరెక్షన్, ఎడిటింగ్ వైపు నాలెడ్జ్ ని పెంచుకొని కొన్ని మూవీస్ ని డైరెక్ట్ చేయడం గమనార్హం. అలా ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి రావడం, రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల గురించి ప్రతిసారి మాట్లాడగా ఆ వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ తన మాజీ భార్యలకి భరణమిచ్చే విడాకులు తీసుకున్నానని, మొదటి భార్యకి 5 కోట్లు ఇచ్చానని, రెండో భార్యకి 50 కోట్ల ఆస్తిని రాసిచ్చి విడాకులు తీసుకున్నానని, ఆ తర్వాతే 3వ పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. ఇక ఈ వార్తలపై రేణు దేశాయ్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ దగ్గర తాను చిల్లి గవ్వ కూడా తీసుకోలేదని, భరణం కింద తాను ₹1 కూడా ఇవ్వలేదని, ఒంటరిగానే తన పిల్లలతో బయటికి వచ్చేశానని, తనకి 50 కోట్ల ఆస్తిని రాసిచ్చాడనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పడంతో భరణం వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నుండి విడిపోయాక రేణు దేశాయ్ ఒంటరిగా ఉంటూ తన పిల్లల్ని చూసుకుంటూ వస్తున్నప్పటికీ ఒక స్టేజ్ లో రేణు దేశాయ్ కి హార్ట్ అటాక్ తో పాటు మరికొన్ని హెల్త్ ఇష్యూస్ రాగా తనని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడం, ఆ సమయంలో తన పిల్లలు కూడా చిన్నవారు కావడంతో గుజరాత్ కి చెందిన బిజినెస్ మ్యాన్ మరియు తన ఫ్రెండ్ అయిన అతన్ని 2018 జూన్ 24న ఎంగేజ్మెంట్ ని చేసుకుని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈమెకి చాలా వరకు నెగిటివిటీ వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనని విమర్శించడంతో రేణు దేశాయ్ చాలా సార్లు వారికి కౌంటర్ ఇచ్చినా కూడా రోజు రోజుకి ఆ విమర్శలు ఎక్కువ అవడంతో తన వల్ల తన కొడుకు సినీ కెరియర్ పాడవకూడదని తన రెండో పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ ఏవి సోషల్ మీడియాలో ఇవ్వలేదు. కానీ ఇప్పటికీ తన సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ పిక్స్ ని ఉంచడంతో సీక్రెట్ గా అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా రెండో పెళ్లి విషయం బయటికి వస్తే తనని సోషల్ మీడియాలో విమర్శించడమే కాకుండా తన కొడుకు మరో 2 సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేయగా తన రెండో పెళ్లి అతని సినీ కెరియర్ పై చెడు ప్రభావం చూపించకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే టైగర్ నాగేశ్వరరావు మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని సక్సెస్ఫుల్ గా మొదలు పెట్టాలనుకున్న ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో రేణు దేశాయ్ ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక అలా తాజాగా రేణు దేశాయ్ ఒక సినిమాలో హీరో తల్లి పాత్రని పోషించడం గమనార్హం. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తను త్వరలోనే సన్యాసం తీసుకుంటానని చెప్పడంతో సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు హల్చలవగా ఈ వార్తలపై స్పందించిన రేణు దేశాయ్ తను ఇప్పటికిప్పుడే సన్యాసం తీసుకుంటానని చెప్పలేదని, ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో తన స్నేహితులు మరియు బంధువులంతా కాల్ చేసి ఏమైందని టెన్షన్ పడుతూ అడుగుతున్నారని, నిజానికి తన పిల్లల్ని లైఫ్ లో సెటిల్ చేశాక వారి బాధ్యతలు తీరాక 60 ఏళ్ల తర్వాత సన్యాసం గురించి ఆలోచిస్తానని, ఇప్పుడు దేవుడి కంటే తన పిల్లలే ముఖ్యమని చెప్పడంతో తాను సన్యాసం తీసుకునే వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. రేణు దేశాయ్ మాటలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.